హలో, నేను మీ బెజవాడ సూర్య మాట్లాడుతున్నా. నేను ఈ వీడియో ఇప్పుడు చేయడానికి కారణం ఏంటంటే, ఇవాళ మార్నింగ్ నేను మన విజయవాడ జిహెచ్ఎంకి వెళ్ళాను. అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో పరిస్థితి ఎలా ఉందంటే, ఓబీ తీసుకోవడానికి లైన్లో ప్రతి ఒక్కరికి మొబైల్ ఉండాల్సిన అవసరం ఉందని అంటున్నారు వాళ్ళు అక్కడ. ఓకే, కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. వయసు వచ్చిన పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎటువంటి మొబైల్స్ లేవు. అటువంటి వాళ్ళు చాలా 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 ఇబ్బంది పడుతున్నారు. ఒకవేళ మొబైల్ ఉన్నా కూడా వాళ్ళకి తెలియక డౌన్లోడ్ ఎలా చేసుకోవాలి తెలియక కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అక్కడ స్టాఫ్ ఎలా ప్రవర్తిస్తున్నారంటే వాళ్ళని చీడ పురుగులు చూసినట్టుగా ఇసుకోవడం తెలియజేయాలి. కానీ తెలియని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు అందరూ చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకుని లేని వాళ్ళు ఉంటారు. అలాగే మొబైల్ ఉన్న వాళ్ళు ఉంటారు, మొబైల్ లేని వాళ్ళు కూడా ఉంటారు. మొబైల్ కంపల్సరీ ఉండాలి, ట్రీట్మెంట్ చేయించు. కొంతమంది చాలా దూరం నుండి వచ్చారంట, చాలామంది వాళ్ళకి మొబైల్స్ కూడా లేవు, వాళ్ళందరూ తిరిగి పంపించేస్తున్నారు. అది చాలా తప్పు కదా. అంతేకాదు అక్కడ స్టాఫ్ బిహేవియర్ కానీ, నర్సుల బిహేవియర్ కానీ, ఇప్పుడు ప్రజలు మనం ఓట్లేసి గెలిపించినప్పుడు, ప్రజలు వచ్చినప్పుడు మనం వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళు ఓట్లు ఉన్నప్పుడే వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి ఉత్తప్పులను చీడపురుగులు చూడడం కరెక్ట్ కాదుగా. ఇది ప్రభుత్వాన్ని చెప్పదలుచుకున్నాను. అక్కడ ఎంతోమంది పేదవాళ్ళు వస్తారు. అలాంటి వాళ్ళు మనం ఒక డాక్టర్ హోదాలో ఉన్నప్పుడు భగవంతుడి దగ్గరికి పేదోడు వచ్చినట్టే. అటువంటి పేదోడు మనం రిసీవ్ చేసుకునే విధానం ఉంటుంది చూసారండి, అది చాలా తప్పండి. అది అక్కడ జరుగుతుంది. అది మీ దాకా ఉందో లేదో నాకు తెలియదు. అదొకటను నీట్నెస్ ఒకటి లేదు సార్. అసలు పెద్ద పెద్ద వాళ్ళు వస్తూ ఉంటారు, చాలామంది వస్తూ ఉంటారు. ఇది జీజీహెచ్ఎం అని చెప్పేసి ఎలా పడితే అలా వదిలేస్తున్నారు. అక్కడ యాక్షన్ తీసుకునే వాళ్ళు ఎవరు లేరు. సో మీరు ఈ విషయాన్ని కూడా మీరు కల్పించుకొని ప్రభుత్వం దృష్టికి ఇది వెళ్ళాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. తప్పుగా కానీ ఇది ఎవరు తప్పుగా అనుకోమాకండి సార్. ఇది ప్రభుత్వాన్ని నేను ఏదో వ్యతిరేకిస్తున్నాను కాదు. ఇది నేను సామాన్య వ్యక్తిగా నేను చూసిన విధానాన్ని చూసి మీకు నేను చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది మీ దాకా వస్తుందో లేదో తెలియదు. ఇప్పుడు సోషల్ మీడియా అన్ని విధాలకు ఉపయోగపడుతుంది కాబట్టి ఇలా నేను చేసి చెప్తున్నాను. ఇది మీ దాకా చేరాలని నేను అనుకుంటున్నాను. కొద్దిగా మీరు చూసి ఇది యాక్షన్ తీసుకొని అక్కడ పరిస్థితులు బట్టి, ఎందుకంటే ప్రజలు బాగుంటే మనం బాగుంటాం. అదే మనం అంటే మీరు బాగుంటారు, ప్రభుత్వం బాగుంటుంది. ఎందుకంటే మనం ప్రభుత్వం అనేది ఉన్నది ప్రజల కోసమే కాబట్టి మీరు మంచి చేస్తారని కోరుకుంటున్నాను సార్. అదే కాదు, మన గవర్నమెంట్ తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గర ఉన్న కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా చాలా దారుణంగా ఉన్న పరిస్థితులు సార్. అక్కడ ఒక బెడ్ మీద ఇద్దరు పడుకోబెట్టడం చాలా దారుణంగా ఉంది. ఒకసారి మీరు దాన్ని కూడా మీరు మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ వెళ్ళి ఒకసారి మారువేషంలో వెళ్ళి మీరు చెక్ చేయండి సార్. ఎందుకంటే మీరు మంత్రి ఎమ్మెల్యే వస్తున్న నీట్నెస్ అన్నీ చేసేస్తారు. మారువేషంలోకి వెళ్ళి ఒకసారి అక్కడ పరిస్థితి కూడా మీరు గమనించండి సార్. ఆడపిల్లలు ఎలా కింద పడేసి పడుకోబెడుతున్నారు పేషెంట్లని. అక్కడైతే మరి ఆడవాళ్ళని అయితే కుక్కను చూసినట్టు చూస్తున్నారు సార్ అక్కడ డాక్టర్లు అయితే. ఇది ఎందుకంటే నా భార్యకి కూడా జరిగింది సార్ అక్కడ, అందుకని నేను చూసి చెప్తున్నాను. ప్రభుత్వం మారింది కాబట్టి ఇప్పుడు నేను చెప్పాల్సి వస్తుంది సార్. మీరు యాక్షన్ తీసుకుంటారని కోరుకుంటున్నాను సార్. నేను జనసేన మెంబర్ని సార్. అంటే ప్రభుత్వం పరంగా పార్టీ పరంగా చూడకుండా తెలియజేయడం నా హక్కు, పని చేయడం మీ ధర్మం. సో మీరు చేస్తారని అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. జై హింద్.